చెందిన మోడల్ మరియు యాక్టర్ త్రిషా శర్మ అనుమానాస్పద మృతి కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పెళ్లి జరిగిన కేవలం 5 నెలలకే ఆమె భోపాల్లోని తన అత్తగారింట్లో శవమై కనిపించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మనము ఈరోజు అంటే పెళ్లి నుండి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు పాయింట్ ఇక్కడ మనం మాట్లాడుకుందాము. ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందిన త్రిషా శర్మ మోడలింగ్ మరియు యాక్టింగ్ రంగంలో ఉండేది. మన తెలుగు సినిమాల్లో కూడా కొన్నిటిలో నటించింది అన్నమాట. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు త్రిషా శర్మ. నేను ముగ్గురు మునాగాలులో హీరోయిన్గా చేస్తున్నాను. ఆమెకి భోపాల్కు చెందిన లాయర్ సమర్థ్ సింగ్తో పరిచయం ఏర్పడింది. సమర్థ్ సింగ్ ఎలా పరిచయం అయ్యాడంటే ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయ్యి అది ప్రేమగా మారిందనమాట. ఆ మారిన 1 సంవత్సరం తర్వాత ఇరువురి పేరెంట్స్ని కూడా ఒప్పించి లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ సమర్థ్ సింగ్ యొక్క తల్లి గిరిబాలా సింగ్ రిటైర్డ్ జడ్జి అన్నమాట, అంటే మాజీ న్యాయమూర్తి. అయితే వీళ్ళందరూ కూడా ఒప్పుకున్న తర్వాత మే 12, 2025 నోయిడాలో వీరి నిశ్చితార్థం బాగా ఘనంగా జరిగిందనమాట. దాదాపు ₹1 కోటి వెచ్చించి ఈ నిశ్చితార్థం కూడా చేసినట్లు చెప్తూ ఉన్నారు. హిందూ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత ట్విషా భోపాల్లోని కటారా హిల్స్ ఏరియాలో ఉన్న అత్తగారింటికి కాపురానికి వచ్చింది. పెళ్లి సమయంలో ట్విషా కుటుంబ సభ్యులు తమ ఆర్థిక స్తోమతకు మించి కట్న కానుకలు బాగా ఇచ్చారన్నమాట. అయినప్పటికీ పెళ్లి ముగిసి అత్తగారింటికి పంపించే సమయంలో అత్త గిరిబాలా సింగ్ అదనంగా ఇంకా 2 లక్షలు డిమాండ్ చేయడంతో ట్విషా కుటుంబ సభ్యులు వాటిని మళ్ళీ తిరిగి చెల్లించారనమాట. ఆడపిల్ల వాళ్ళు ఎప్పుడైనా సరే మగపిల్ల వాళ్ళు డిమాండ్ చేస్తే మన పిల్ల అక్కడికి వెళ్ళి ఉండాలి కాబట్టి అని చెప్పి ఆ సుఖం కోసం వీళ్ళు ఇస్తారనమాట. అట్లాగే ఇవ్వడం జరిగింది. పెళ్ళైన నెల రోజుల నుండే భర్త అత్త కలిసి ఆమెను వేధించడం మొదలెట్టారు. శారీరకంగా మానసికంగా చూటిపోట్లు మాటలు మాట్లాడటం, మీ వారు చేసిన పెళ్లి ఖర్చులు మా స్థాయికి తగ్గినట్లు లేవంటూ అవమానించడం, అలాగే ఖర్చులకు డబ్బులు ఇవ్వకపోవడం, అంటే ఆమె ఏమైనా వాడుకోవాలంటే ఆమెకు పైసా ఇచ్చేవాళ్ళు. అప్పుడు ట్విషా ఏంటంటే వ్యక్తిగత అవసరాల కోసం, ఇంటి ఖర్చుల కోసం అత్తగారింట్లో రూపాయి కూడా ఇచ్చేవారు కాదు. దీంతో ఆమె తన పుట్టింటి నుండి ఆన్లైన్ ద్వారా డబ్బులు తెప్పించుకోవడం, వాటిని వాడుకోవడం చేస్తూ ఉండేదన్నమాట. ఈ క్రమంలో ఆమె ఏప్రిల్లో గర్భవరం ధారించిందనమాట. అయితే అక్కడి నుంచి ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డ సమర్థ్ సింగ్ది కాదంటూ ఆమె క్యారెక్టర్ను తక్కువ చేసి మాట్లాడుతూ తల్లి ఇటు కొడుకు కూడా ఇద్దరు తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురి చేశారనమాట. ఇలాగే అలా పెద్ద కోడలను కూడా హింసించడం వల్ల, మానసికంగా శారీరకంగా హింస పెట్టడం వల్ల పెద్ద కోడలు కూడా మ్యూచువల్ డైవర్స్ తీసుకొని ఆమె పక్కకి వెళ్ళడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ట్విషాని ఆమె ప్రెగ్నెంట్తో ఉంది కాబట్టి అసలు నీకు పుట్టే పిల్లోడు, నీ కడుపులో ఉన్న పిల్లోడు మా అబ్బాయిదా కాదని ఈ అత్తగారు అలాగే భర్త కూడా ఇద్దరు వేధించడం ఎక్కువైపోయింది. ఈ క్రమంలోనే వాళ్ళ అమ్మగారికి కూడా చాలాసార్లు అంటే పుట్టింటికి వాళ్ళ అమ్మతో వాట్సాప్లో మెసేజ్లు పంపిస్తూ ఉండేది ట్విషా. ఇలా నన్ను వేధిస్తూ ఉన్నారు అంటే వాళ్ళ అమ్మ ఏం చెప్పింది, సహజంగా మనందరం అలాగే చెప్తాం కదా. ఎలా చెప్పిందంటే ఇవన్నీ ఇగ్నోర్ చేసేయమ్మా, అలాగే ఉంటే కుటుంబం ఉన్న తర్వాత అనేది. అప్పుడు ట్విషా కూడా అంటే కడుపులో ఉన్న బిడ్డను కూడా వాళ్ళు ఇలా అవమానిస్తే ఎలా ఉండాలమ్మా అని కూడా అడుగుతుంది. తర్వాత ఈ చార్ట్స్ అన్నీ కూడా వాళ్ళు జాగ్రత్త చేసుకోవడం జరిగిందనమాట. ఇప్పుడు మీరు ఈ చూస్తున్న చార్ట్స్లో కూడా అన్నీ ఉన్నాయి. అయితే ఈ క్రమంలో తల్లి కొడుకులు ఇద్దరు కలిసి
తీవ్రంగా మానసిక వేధింపులు గురి చేస్తూ ఉండడం, అలాగే బలవంతపు అపహరణ కూడా చేయించడం జరిగింది. ఆ బిడ్డను వదిలించుకోవాలని ఒత్తిడి చేయడంతో మే మొదటి వారంలోనే ట్విషాకు అబార్షన్ జరిగింది. అయితే అత్తగారు గిరిబాలా సింగ్ ప్రెస్ మీట్లో పెట్టి ట్విషాకు డ్రగ్స్ అలవాటు ఉందని, ఆమెకి ఇష్టం లేకే అబార్షన్ చేయించుకుందని ఆరోపించింది. కానీ వాట్సాప్ చాట్స్ మాత్రం వేధింపుల వల్లే అబార్షన్ జరిగినట్లు కూడా చూపిస్తూ ఉన్నాయి. ఈ పేరెంట్స్కి వాట్సాప్ చాట్స్ అన్నీ దాచుకోవడం ఒక మంచిదైందనమాట. అవన్నీ కూడా తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ట్విషా ఆఖరి రోజు అనమాట. మే 12న ట్విషా తన పుట్టింటి వారితో ఫోన్లో చాలాసార్లు మాట్లాడింది. రాత్రి 9:40 గంటల నుంచి ఆమె తన తల్లికి వాట్సాప్ కాల్ చేసింది. ఆ సమయంలో బ్యాక్గ్రౌండ్లో ఆమె భర్త సమర్థ్ సింగ్ గట్టిగా అరుస్తున్నట్లు కూడా వినిపించిందంట. ఆ తర్వాత కాల్ కట్ అయిపోయింది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అయితే కుటుంబ సభ్యులు ట్విషా కోసం మళ్ళీ ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు కంగారు పడిపోయి. రాత్రి 10:35 గంటలకు అత్త గిరిబాలా సింగ్ ఫోన్ ఎత్తి ట్విషాతో కాల్ మాట్లాడించకుండానే కాల్ కట్ చేసి మళ్ళీ పెట్టేయడం జరిగిందనమాట. ఆ తర్వాత కొద్దిసేపటికి ట్విషా టెర్రస్ పై ఉన్న సీలింగ్ ఫ్యాన్కి ఉరివేసుకొని చనిపోయిందని పుట్టింటి వారికి సమాచారం అందింది. అయితే ఇక్కడ శవ పరీక్ష నివేదికలో ఆమె మెడకు తాడు బిగుసుకోవడం వల్లే చనిపోయిందని తేల్చినప్పటికీ ఆమె శరీరంపై మరో 6 గాయాలు, 4 గాయాలు ఎడమ చేతి వైపు ఉన్నాయి. అలాగే ఒకటి ఉంగరం వేలుపై, అలాగే ఇంకొకటి తలపై గాయాలు ఉన్నట్లు హైకోర్టు గుర్తించింది. ఇవి చనిపోవడానికి ముందే జరిగిన గాయాలుగా కూడా తేల్చేసింది అనమాట. అయితే సీసీటీవీ తారుమారు చేసిన ఆరోపణలు కూడా చాలా ఉన్నాయి. ట్విషా చనిపోయిన మే 12 నుండి మే 14 మధ్యలో అత్త గిరిబాలా సింగ్ జడ్జీలకు, అలాగే IAS, IPS అధికారులకు మరియు సీసీటీవీ టెక్నీషియన్లకు దాదాపు 46 ఫోన్ కాల్స్ చేసినట్లు ట్విషా కుటుంబం ఆరోపించింది. ఇంట్లోని 8 సీసీటీవీ కెమెరాల టైం స్టాప్స్ 2 రోజులు తేడా ఉన్నాయని అత్త కోర్టుకు చెప్పడం మరిన్ని అనుమానాలకు దారితీసింది. అయితే ఇక్కడ FIR నమోదు మే 15న భోపాల్ పోలీసులు భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాలా సింగ్లపై కట్నపు చావు ఏదింపులు కేసులు నమోదు చేశారనమాట. అయితే ఇది నమోదు చేసినాక భర్త సమర్థ్ సింగ్ దాదాపు 10 రోజులు పరారయ్యాడు. అతనిపై 30,000 రివార్డు కూడా ప్రకటించారనమాట. చివరకు మే 22న జబల్పూర్ కోర్టు ప్రాంగణంలో లొంగిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు అతడిని కస్టడీలోకి తీసుకున్నారు. బార్ కౌన్సిల్ అతని లాయర్ లైసెన్సును సస్పెండ్ చేసిందనమాట. స్థానిక పోలీసులు కేసును సరిగ్గా దర్యాప్తు చేయటం లేదని ట్విషా కుటుంబం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి వేడుకోగా ఈ కేసును CBIకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మే 25న CBI కొత్తగా FIR నమోదు చేసి కేసును చేతుల్లోకి తీసుకుందన్నమాట. అయితే ఇక్కడ మొదట్లో మాజీ జడ్జి కావడంతో గిరిబాలా సింగ్కు ముందస్తు బెయిల్ లభించింది. అయితే ఆమె దర్యాప్తుకు సహకరించడం లేదని, సాక్ష్యాలను తారుమారు చేస్తుందని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆమె బెయిల్ను రద్దు చేసింది. వెంటనే CBI అధికారులు మే 28న భోపాల్లోని ఆమె నివాసంలో గిరిబాలా సింగ్ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి ఇప్పుడు భర్త అలాగే అత్త ఇద్దరు కూడా జైల్లో ఉన్నారు. CBI ఈ కేసులోని CCTV ఫుటేజ్, అలాగే ఫోన్ కాల్ డేటా మరియు వాట్సాప్ స్టేటస్ ఆధారంగా లోతైన విచారణ జరుగుతుందన్నమాట. వేధింపులు మొదలయ్యాయి. బంధంలో శారీరకం లేదా తీవ్రమైన మానసిక వేధింపులు, క్యారెక్టర్ అసాసినేషను అంటే వ్యక్తిత్వాన్ని కించపరచడం వంటివి ఎదురైనప్పుడు వాటిని మొదటి రోజే తీవ్రంగా మనం పరిగణించాలి. సర్దుకుపోవడం వల్ల అవతలి వారి అహంకారం మరింత పెరుగుతుందే తప్ప మారదన్నమాట. పుట్టింటికి సపోర్టు అలాగే కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం అన్నమాట. చాలా మంది అమ్మాయిలు తమ అత్తారింట్లో పడే ఇబ్బందులను పుట్టింటి వారికి చెబితే వారు బాధపడతారేమో అని దాస్తూ ఉంటారు. ట్విషా తనపై జరుగుతున్న వేధింపులను అలాగే ఆన్లైన్ ద్వారా డబ్బులు తెప్పించుకుంటున్న విషయాలను తన కుటుంబానికి చేరవేసింది. దీనివల్లనే ఈరోజు ఆమె కుటుంబం కోర్టులో మరియు CBI ముందు బలమైన సాక్ష్యాలను
వాట్సాప్ చాట్లను ఉంచగలిగింది. ఏ చిన్న సమస్య వచ్చినా తల్లిదండ్రులతో పంచుకోవడము ఎంత అవసరమో ఇది చూపిస్తుంది. అలాగే చట్టం ఎవరికి చుట్టం కాదు. అవతలి వారు ఎంతటి పలుకుబడి ఉన్నవారైనా సరే చట్టం ముందు అందరు సమానమే. ఒక మాజీ న్యాయమూర్తి అయినా సరే తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే హైకోర్టు బెయిల్ రద్దు చేసింది. సిబిఐ చేత అరెస్టు చేయిస్తుందని ఈ కేసు నిరూపించింది అనమాట. ఎంతటి అండదండలున్నా సరే చట్టం నుండి తప్పించుకోలేరని నమ్మకాన్ని ఇది కలగజేస్తుంది. అయితే ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు. నేటి తరంలో చాలామంది కెరీర్ బాగున్నా, స్వతంత్రంగా బతికే శక్తి ఉన్నా సరే పెళ్లి బంధంలో ఒత్తిడి తట్టుకోలేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ట్విషా ఒక మోడల్, అలాగే యాక్టర్. ఆమెకి సొంతగా బతికే సత్తా ఉంది. ఒకవేళ బంధం ముగిసిపోయినా లేదా విడాకులు అయినా సరే జీవితం ముగిసిపోదు కదా. బంధం కంటే ప్రాణం ఎంతో విలువైనది. ఎలాంటి కష్ట సమయంలో అయినా డిప్రెషన్కు లోనవ్వకుండా ధైర్యంగా ఆ బంధం నుండి బయటకు వచ్చి లీగల్గా పోరాడాలి తప్ప ప్రాణాలు తీసుకోవడం సమాధానం కాదు. ఈ తరం యువత డేటింగ్ యాప్స్ లేదా ప్రేమ బంధాల్లోకి అడుగు పెట్టేటప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటున్నారో అదే సమయంలో భాగస్వామ్యంలో కూడా అంతే ప్రాక్టికల్గా జాగ్రత్తగా ఉండాలని ఈ కేసు మనల్ని హెచ్చరిస్తుంది అన్నమాట. మరి ఈ కేసుపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నెక్స్ట్ మీరు ఏ కేసు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్లో తెలియజేస్తే నేను తప్పకుండా దాని మీద వీడియో చేస్తానన్నమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.